నమస్కారం సర్పంచ్ గారు. ఓకే. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు అందరి యువతలా కాకుండా ఒక ఆదర్శ గుణంతో, నిస్వార్థ బుద్ధితో రాజకీయంలో అడుగుపెట్టి సర్పంచ్గా గెలిచిన ఉమ్మాపూర్ గ్రామ సర్పంచ్ చొప్పర్ ప్రశాంత్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. దీనిపైన ఆయన పడ్డ కృషి, తర్వాత ఆయన అనుభవించే ప్రతిఫలం, తదితర వివరాల గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ప్రశాంత్ గారు, అనూప ఛానల్ నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి మా ఉమ్మాపూర్కి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. మీ ఊళ్ళో ఒక సంఘటన చూసిన, ఆ బొమ్మలు మంత్రాలు, యాక్చువల్గా నా చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో కూడా అట్లాంటివన్నీ చూసి భయపడేటోళ్ళం. ఈవెన్ ఇప్పుడు మేము వస్తుంటే కూడా లచ్చగాడు బజగ్గనే జనకి వెనకకే పోదు. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్మి దాని వెనుక పోతుర్రు. కొంచెం దగ్గర పెట్టుకుంటే వాయిస్ కూడా మంచిగా అవుతుంది. అవును. అయితే నా క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, అయినా కూడా వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ప్రజలను భయపెట్టి, లేకపోతే ప్రజలు కూడా భయపడుతుర్రు దీనికి కరెక్ట్ సొల్యూషన్ మనం ఏమైనా చెప్పగలమా? మీరు నమ్ముతారా, నమ్మరా? చెప్పగలము. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఆ అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళని కొంచెం ఇప్పుడు వాళ్ళని చేసే వాళ్ళ, మంత్రాలు చేసే వాళ్ళ, ప్రజల నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి చేసే వాళ్ళు తయారవుతున్నారు. ఓకే. నమ్మే వాళ్ళను, చేసే వాళ్ళను కొంచెం నిర్మూలించాలంటే, అంటే మనుషులను చంపడం కాదు నిర్మూలించడం అంటే, వాళ్ళ ఆలోచన విధానాలను నిర్మూలించాలంటే కొంచెం సమయం పడుతుంది. అది చదువుతో మాత్రమే సాధ్యమైనది. అయితే నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు దయ్యం ఉన్నాయా లేవా? అయితే ఎందుకు? మీ దృక్పథంలో చెప్పండి. లేవనే నమ్ముతాను నేనైతే. దేవుడు లేడు, దయ్యం లేడు. ఉన్నాయి అనుకునే వారికి ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు, లేవనుకునే వారికి లేవని అనుకుంటారు. కానీ లేవనే మాట నిజం. ఎందుకంటే ఏదైనా మనకు ఉంది అని అంటే దానికి టచ్ చేసి కానీ, మాట్లాడితే మాటకు కానీ, ఏదైనా ఒక దాని నుంచి మనకు రియాక్షన్ అనేది ఉండాలి. ఆ రెండింటితో నాకు ఏమైనా రియాక్షన్ ఉంటే చూపిస్తే నేను కూడా నమ్ముతాను. ఓకే. యూ రియలైజ్? ఐ రియలైజ్డ్. సంథింగ్ ఈజ్ దేర్. ద సంథింగ్ ఈజ్ వన్ ఎనర్జీ దట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ ఈస్ విత్ ఇన్ మీ, బట్ ద యూసేజ్ ఈజ్ డిఫరెంట్. If you use in the bad way, it will convert it into black magic. If you use in good way, it will convert it into good energy. So that's what I realized. I can explain it in Telugu. Actually, Telugu channel కూడా తెలుగులో మాట్లాడుతున్నా. ఈ గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తులకు మాత్రం అంత శక్తి లేదు. లేకపోగా దాన్ని కేవలం వీళ్ళు డబ్బు కోసం మాత్రమే భయపెట్టి, భయభ్రాంతరం చేసి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ప్రజలను భయపెట్టి డబ్బులు గుంజడానికే. అంత ఎనర్జీ సాధించిన వ్యక్తి, నిజంగా అంత ఎనర్జీ సాధించిన వ్యక్తులు మన కాశీనగరంలో కానీ, హిమాలయస్లో కానీ వందల మంది ఉన్నారు. అంత ఎనర్జీ సాధించిన వ్యక్తికి, ఆ శక్తి తెలిసిన వ్యక్తికి సింపుల్గా ఈ 100 రూపాయలకు, 1,00,000 రూపాయలకు లొంగడు. అసలు ఆయనకు డబ్బు నుంచే విముక్తి అయ్యండి. ఆయనకు ఎటర్నల్ ఎనర్జీ పొందిండి. ఆయన ఏది అనుకుంటే అది చేయగలడు. సో వాట్ ఈస్ నీడ్ ఆఫ్ మనీ? అందుకని డబ్బు కోసం చేసే ప్రతి పని కూడా అది ప్రాపంచిక అవసరాల కోసం, అది ఒక బిజినెస్గానే చూస్తాను నేను. అంతకుమించి ఈ ఊళ్ళలో చేసే, డబ్బులకు చేసే కార్యక్రమాలు, ఈవెన్ పూజ పేరు చెప్పి మోసం చేసేటోళ్ళు ఉన్నారు, మంత్రాల పేరు చెప్పి మోసం చేసేటోళ్ళు ఉన్నారు. పూజ అయినా, మంత్రమైనా, ఏదైనా దాన్ని ఒక శాస్త్రబద్ధంగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అంత రేంజ్లో ఈ గ్రామాల్లో లేవు. సో అది నమ్మకుండా ప్రజలు రియలైజ్ కావాలని, వాళ్ళని చేసే బాధ్యత పూర్తిగా నీపైన, నాపైన ఉందని నేను నమ్ముతున్నాను. గ్రామ సర్పంచ్గా నువ్వు దీన్ని నిర్మూలించడానికి ఎట్లాంటి స్ట్రాటజీస్ చేపడతావు? ఓకే, మీరు అన్నదాన్ని నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నా. బట్ కాశీపట్టణం లాంటి వాటిలో ఉన్నాయనేది మీరు అనుకున్నట్లుగా నిజమే అయితే, నా నుంచి మీకు ఒక ప్రశ్న ఏంటంటే, మా గ్రామం చాలా పేదరిక గ్రామం. దీనికి ఏ సంక్షేమ పథకాలు కానీ, మనం కష్టపడి సంపాదించుకోవడం కానీ అవసరం లేదు. వాళ్ళని తీసుకొచ్చి నాకు ఈ పని కావాలని చెప్తే మేము చాలా సంతోషిస్తాం. మీకు దానికి రుణపడి ఉంటాం మేము. ఓకే. ఈ గ్రామ స్థాయిలో ప్రజల్ని చైతన్యం చేయడానికి మీరు రాజకీయం ఎంచుకున్నారు, చాలా మంచి విషయం. దానికోసం మీరు ఏదైనా స్ట్రాటజీస్, అంటే ఏదైనా కొత్తగా అవలంబించారా? నేనేమో అవలంబించలేదు, కొత్తగా అంటూ ఏం లేదు. నేను అంతకుముందు నుంచి ఉన్న గ్రౌండ్ రిపోర్టు, మరియు నా మీద ఉన్న ప్రత్యర్థి, ప్లస్ గ్రామంలో ఉన్న ఇదివరకు జరిగిన కొన్ని అవాంతర కార్యక్రమాల వల్ల నన్ను ప్రజలు ఎంచుకున్నారు. దానికి గాను నేను చేపట్టదలుచుకున్న కార్యక్రమాలు ఏంటంటే, అంతకుముందు నేను అనుకునేది
కొన్ని గ్రామంలో ఈ ఈ సమస్య ఇట్లుంది, ఈ సమస్య ఇట్లుంది. దీన్ని నేను కొంచెం రూపుమాపాలని నేను అనుకునేది. అట్లా భావించుకునేది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏందంటే, ఆచరణ వేరు, అమలు వేరు. అంటే అనుకోవడం వేరు, ఆచరణలో పెట్టడం వేరనేది కొంచెం అర్థమైతుంది. కానీ దీన్ని మెల్లమెల్లగా పాలద్రోలి నేను అనుకున్న లక్ష్యాల వైపు అడుగు వేస్తానని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు. సో, ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్‌గా మీరు చార్జ్ తీసుకున్న తర్వాత మీ పర్సనల్ లైఫ్ ఏమైనా సాక్రిఫైస్ చేశారా? ఆఫీస్ డేస్ ఎలా నడుస్తున్నాయి? పర్సనల్ లైఫ్ ఎలా నడుస్తుంది? ఏదైనా కోల్పోతున్నారా? లేకపోతే ఫుల్ సంతోషంగా సాటిస్ఫైడ్‌గా ఉన్నారా? చాలా బాధగా ఉన్నానండి. ఎందుకండి? బాధ ఎందుకండి? సర్పంచ్‌గా గెలిచి ఇంత అద్భుతమైన విజయం సాధించారు. ఎందుకు బాధ అనిపిస్తుంది? మీ బాధకు గల కారణాలు చెప్పగలరా? ఓకే. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నేను ఏదో కొంచెం మార్పు తీసుకొద్దామనే ఉద్దేశ్యంతో నేను అడుగుపెట్టానని మీకు చెప్పినాను. అయితే దాని నుంచి నెక్స్ట్ పాయింట్‌కొచ్చేస్తే, నేను సెల్ఫ్ లైఫ్ ఉన్నప్పుడు ఏందంటే రెస్పాన్సిబుల్ లేకపోయేది. నా సెల్ఫ్ మాత్రమే రెస్పాన్సిబుల్. నా ఫ్యామిలీ వరకు రెస్పాన్స్ ఉండేది. ఇప్పుడు బాధ్యతాయుతంగా ఊరంతా నా ఫ్యామిలీ అనుకుని బాధ్యతాయుతంగా మెలగాల్సొచ్చింది. ఇప్పుడు ఊరంతా నా ఇల్లు. ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ ఇల్లు. అది ఇల్లు అనేది సెకండ్ ఇల్లు అయిపోయింది. రీసెంట్‌గా చెప్పదలుచుకుంటే, అసలు నిన్న ప్రొద్దున ఉదయం మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే సాయంత్రం 8 వరకి కూడా నేను ఇంటికి వెళ్ళలేదు. సో, ఈ విషయాల వల్ల కొంచెం ఫ్యామిలీ కూడా దూరం కావాల్సొస్తుంది. అల్టిమేట్‌గా మీరు పర్సనల్ లైఫ్‌కి దూరమై పబ్లిక్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఓకే ప్రశాంత్ గారు. ఇప్పుడు ఇంత మారుమూల గ్రామంలోనైనా మీరు మీ ప్రజలు రియలైజ్ అయ్యి మిమ్మల్ని ఎంచుకున్నారంటే మీలో చాలా అద్భుతమైన పవర్ ఉందని అందరికీ అర్థమవుతుంది. సో, మీరు గెలవడానికి మంచి శక్తిగా మీకెంత పట్టుదల ఉందో, దీనికి అపోజిషన్ కూడా చాలా గట్టిగానే ట్రై చేసి ఉంటారు. సో, వాళ్ళని ఎదుర్కొని మీరు ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టాలు ఏమైనా చెప్పగలరా? నేను ఈ కష్టాలు ఇంతకుముందే చెప్పినా కదండీ! కష్టాలేం పడలేదు. అంతకుముందు నుంచి నేనేమైతే ఉన్నానో నా మంచితనము నేను చేసిన కొన్ని పర్సనల్‌గా ఒక్కొక్క ఇంటికి నేను ప్రతి ఇంటికి పోయినప్పుడు నేను అంతకుముందు చేసిన వాళ్ళకు హెల్పింగ్ వల్లనే వాళ్ళు "నువ్వైతే బాగుంటది, వీళ్ళైతే బాగుండది, చదువుకున్నావు" అని చెప్పి వాళ్ళే నన్ను కంకణబద్ధునిగా చేసి ముందుకు నిలబెట్టారు అట్లా. సో, ఈ విజయం ఇది నొక్కందే కాదు, ఈ గ్రామానికి అంకితం అన్నట్లుగా సో, ప్రజలందరూ కలిసి ఈ గ్రామ ప్రజలందరూ నన్ను మోటివేట్ చేసి చదువుకున్న విద్యార్థి సర్పంచ్‌గుంటే బాగుంటదని ఇతనికి ఈ బాధ్యత అప్పగించిర్రు. సో, చొప్పరి ప్రశాంత్‌తో పాటు ఉమ్మపురం గ్రామ ప్రజలందరికీ నా అభివాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మారుమూల ప్రాంతమైన ఇంత చిన్న గ్రామంలో కూడా మీరు ఇంత రియలైజ్ అయ్యి ఇంత గొప్ప వ్యక్తిని ఎంచుకొని ఇంత అద్భుతమైన ఈ అభివృద్ధి చేయడానికి తోడ్పడినందుకు ఇది అందరి విజయం, సమిష్టి విజయం అని ప్రశాంత్ అన్న మాటను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నాను. ప్రశాంత్ గారు, ఆర్థికంగా, మానసికంగా ఇప్పుడున్న ప్రస్తుత స్థితిలో మీరు సంపూర్ణంగా సంతోషంగా ఉన్నారా? లేరా? ఎందుకు? నేనైతే మీరు అడిగిన దానికి ఖచ్చితంగా లేననే చెప్తాను. ఎందుకు అనంటే, ఇక్కడ సమాజాన్ని రూపుమాపాలి, జ్ఞానం వైపు మళ్లించాలని చెప్పి రాజకీయంలోకి అడుగులు వేయడం జరిగింది. ఇది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొంచెం మార్పు అనేది నెమ్మదిగా జరిగే కార్యక్రమాన్ని నేను ఈ గడిచిన 6 నెలల్లో తెలుసుకున్నాను. కాబట్టి ఎప్పుడైతే దీనికి సంపూర్ణ జ్ఞానం వైపు నేను మళ్లిస్తానో అప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉన్నానని చెప్పగలుగుతాను. చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు ప్రశాంత్ గారు. సో, సర్పంచ్ గారు, మీరు లైఫ్‌లో చాలా స్వీట్ మెమరీగా గుర్తుంచుకునే అంశం ఏదైనా ఉందా? ఉంటే దాన్ని చెప్పగలరా? నేను గత 13 సంవత్సరాల క్రితం 2012లో ఇంటర్మీడియేట్ చేస్తున్నాను. అప్పుడు మండల ప్రథమ స్థానం వచ్చింది నాకు. ఆ రిజల్ట్ రాగానే పోయి మా డ్యాడీ కాళ్ళు మొక్కడం జరిగింది. అది నా స్వీట్ మెమరీ. ఓకే. చాలా అద్భుతమైంది. ఫ్యామిలీ స్వీట్ మెమరీ. చాలా అద్భుతం ప్రశాంత్ గారు. లైఫ్‌లో బ్యాడ్ మెమరీ ఏంటో చెప్పగలరా? లైఫ్‌లో బ్యాడ్ మెమరీ అనంటే, నేను ఎప్పుడైతే గ్రామ స్థాయిలో రాజకీయంతోనే సాధ్యమైద్దని చెప్పి గ్రామ స్థాయిలో గాంధీ గారు అన్నట్లుగా మార్పు జరిగితే దేశం బాగుపడతదని గ్రామ స్థాయిలో ఎలక్షన్‌కి కాంటెస్ట్ చేసే సమయంలో నా మీద కూడా పోటీ ఉందా? అంటే ఇంత సమాజం అజ్ఞానం వైపు ఉందా అని చెప్పి ఎప్పుడైతే వారి నుంచి కూడా ఎలక్షన్‌లో కాంపిటీషన్ వస్తుందని చెప్పి తెలిసిన రోజు చాలా బాధపడ్డ రోజు అది. థాంక్ యూ ప్రశాంత్ గారు.